పాండవుల్లో ఒకడు. ఇది అసలు ఫస్ట్ మారుతి గారు నాకు ఈ టైటిల్ చెప్పగానే డెఫినెట్గా జనంలోకి బాగా వెళ్తుందండి, ఈజీగా ఉంది అసలు ముందు అని చెప్పాను. ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ తమిళ్లో శంకర్ గారి అసోసియేటు సినిమా తీశాడు. తీసిన తర్వాత శంకర్ని, సార్ ఒకసారి మీరు సినిమా చూస్తే బాగుంటుంది, ఏమన్నా తప్పులుంటే చెప్తే రిలీజ్ ముందే నేను ఏదన్నా ఉంటే మళ్ళీ రీషూట్లు చేసుకుంటాను అని చెప్పేదో తన అసిస్టెంట్ కాబట్టి, శంకర్ అసిస్టెంట్ కాబట్టి వెళ్ళే చనువుగా అడిగాడు. అడిగితే తను కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని మొత్తం ఫ్యామిలీతో ఇప్పుడు తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లు మొత్తం అందరు కలిసి ఒక షో వేసుకున్నారంటే. తమిళ్లో వచ్చి దీని పేరు కప్పల్. కప్పల్ అంటే షిప్పు. సరే సినిమా మొదలు పెట్టారంట, ఏదో కామెడీగా వెళ్తుంది, కప్పల్ అని టైటిల్ పెట్టారేంటి నాకు అర్థం కావట్లేదని ఒక 5 నిమిషాలు ఆలోచించాడంట. 5 నిమిషాల తర్వాత ఇక అసలు కప్పలు ఎందుకు పెట్టారు ఇవన్నీ మర్చిపోయి సినిమాలో అట్లా లీనమైపోయి విపరీతంగా నవ్వడం మొదలుపెట్టాడంట. నవ్వి 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 అసలు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నవ్వుతుంటే వాళ్ళ వైఫ్ అడిగిందంట, ఏంటండి అంత నవ్వుతున్నారని. సినిమా చాలా బాగుంది, బాగా తీసాడు కుర్రాడు, మన వైభవ్ కూడా చాలా బాగా చేశాడు, అన్నీ కుదిరినాయి ఆ సినిమాకి. నేను యాక్చువల్గా సినిమాలు కొనడం 5 ఏళ్ళు అయింది మానేసి, ఈ సినిమా కొందాం అనుకుంటున్నాను అని పొద్దున్నే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ని పిలిపించి, డైరెక్టర్ని పిలిపించి, సినిమా నేను కొంటున్నాను, ఎస్ పిక్చర్స్ బ్యానర్ మీద శంకర్ ప్రజెంట్స్ అని వేసుకుని రిలీజ్ చేద్దాం సినిమా అంటే వీళ్ళు అసలు ఎగిరి గంతేసారంట. ఎగిరి గంతేసి శంకర్ గారు కొనటం అంటే ఇక అసలు అదే హైప్ సినిమాకి, అంతకంటే ఉంది. సరే ఆ తర్వాత ఆయన బ్రహ్మాండంగా అన్ని ఛానల్స్లోనూ ఈ సినిమా గురించి మాట్లాడాడు. అసలు ఆడియో ఫంక్షన్ అయితే తమిళనాడులో ఉన్న హీరోలందరినీ పిలిచాడు, ఏఆర్ రెహమాన్ పిలిచారు. సో చాలా గ్రాండ్గా చేశారు. ఫస్ట్ మా అబ్బాయికి అంత పెద్ద బ్రేక్, సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. సో మా అబ్బాయికి అంత పెద్ద బ్రేక్ ఇచ్చినందుకు శంకర్ గారికి, ఆ సినిమాని తెలుగులో కొని తను రిలీజ్ చేస్తున్నారు మన మారుతి గారు. సో వీళ్ళిద్దరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. మా వాడిని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళిద్దరూ దోహదపడ్డారనమాట. సో థ్యాంక్స్ వాళ్ళిద్దరికీ. తర్వాత చాలామంది మాట్లాడారు సినిమా గురించి. సినిమా రిలీజ్ అయింది, అసలు ఫస్ట్ మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అసలు విపరీతమైన పేరు వచ్చింది. మా వాడికి పర్టికులర్గా చాలా మంచి పేరు వచ్చింది, వైభవ్కి. మన ఎడిటర్ మోహన్ గారు ఉన్నారు, ఆయన జనరల్గా ఇప్పుడు 15 సంవత్సరాలు అయిందేమో నేను ఆయన్ని చూసి. నా నెంబర్ ఎట్లా పట్టుకుని సినిమా చూసి ఒక 2:30, 3 o'clock నాకు ఫోన్ చేశాడు మధ్యాహ్నం. ఫోన్ చేసి, మీరు పడుకున్నారని తెలుసు నాకు, అయినా పర్వాలేదు, డిస్టర్బ్ చేసినా పర్వాలేదు అని ఫోన్ చేస్తున్నానంటే, చెప్పండి సార్ ఏంటన్నా. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నానయ్యా, సినిమా చాలా బాగుంది, ప్లస్ మీ వాడు బ్రహ్మాండంగా చేసేసాడు. ఇదంతా నేను చెప్పాను, ఇదంతా ఆ డైరెక్టర్ క్రెడిటేనండి. ఇప్పుడు ఏ హీరో అయినా బిగినింగ్ స్టేజ్లో బాగా చేసాడు అని పేరు వస్తే ఆ డైరెక్టర్కే చెందుతుంది అన్న. చెందినా చెయ్యాలి కదా, చెప్పినంత మాత్రాన దాన్ని కరెక్ట్గా తీసుకుని చేయాలి కదా. చాలా బాగా చేశాడు, ఇక ఏ క్యారెక్టర్కైనా సూట్ అయిపోతాడు మీ వాడని ఒక అరగంట సేపు మాట్లాడారు ఆయన. సో ఇది మా అబ్బాయికి, ఆ ప్రొడ్యూసర్లకి, వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు సంతోషపడ్డారు. నా ఉద్దేశం అంటే మామూలుగా చెప్పడం కాదు, నేను ఫస్ట్ కాపీ చూశాను ఈ సినిమా, పాండవుల్లో ఒకడు. నాకెందుకో అసలు స్ట్రైట్ సినిమా ఎట్లా ఉంటుందో అంత బాగా అనిపించింది. విపరీతమైన నవ్వు, పాటలు కూడా బాగా కుదిరినాయి, చాలా బాగుంది అనిపించింది. అందులో మారుతి కొన్నాడు, తన బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్గా మంచి హైప్
తీసుకొస్తారు. ఈ రోజుల్లో బాగా సినిమాని మీడియా ద్వారా బాగా జనంలోకి తీసుకెళ్తే కానీ జనం థియేటర్కి రావట్లేదు కదా. దాంట్లో మారుతి బాగా దిట్ట, డెఫినెట్గా బాగా చేస్తాడు. ఈ నెల 24వ తారీఖు సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. అన్నీ కుదిరితే 24వ తారీఖు రిలీజ్ అవుతుంది. నా డైరెక్షన్లో యాజ్ ఇట్ ఈస్గా వైభవ్ అది యాజ్ ఇట్ ఈస్గా ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక మంచి కామెడీ సినిమా ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి. ఏదైనా సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటే రొటీన్ కాకుండా అలాంటిది దొరికితే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ చేస్తాను. నాకు అందరు పొగిడారు అని చెప్తుంటే నేను లేట్గా సినిమా చూశాను. ఏంటి ఇంత గొప్పగా చెప్తున్నారని చెప్పి తర్వాత సినిమా చూస్తే నిజంగా చాలా బాగా చేశాడు. అంటే మా అబ్బాయి అని చెప్పటం కాదు, కానీ వైభవ్ మావాడని చెప్పటం కాదు. డెఫినెట్గా అంటే నేను ఒక 90 సినిమాలు డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్గా చెప్తున్నాను. డెఫినెట్గా ఈజు మనిషిలో ఆ ఈజ్ ఉంది. కామెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు ఎవరైనా సరే. సో ఆ కామెడీని బాగా పండించాడు. డైరెక్టర్ కూడా కోర్స్ బాగా చేయించాడు. మా వాడు కూడా వైభవ్ కూడా చాలా బాగా చేశాడు. మంచి పేరు, చాలా పర్టికులర్గా చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత వీడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగు. సో ఇదంతా బాగా కుదిరింది ఈ సినిమాకి. తెలుగులో కూడా ఇట్లాగే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. పాండవుల్లో ఒకటంటే ఒక 5గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే ఒక ప్రామిస్ తీసుకుంటారు, మనం పెళ్లి చేసుకోకూడదు అని. అందరూ ప్రామిస్ చేస్తారు కానీ హీరో అనేవాడు చేయడు. ఎందుకు చేయడు అంటే ఏదో చేతులంతా పుళ్ళు ఉన్నాయిరా అది అని. పర్వాలేదులే ఈ సైడ్ చేయమని చేపిస్తారు. చేపిస్తే తర్వాత వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎట్లా లవ్లో పడి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఎస్కేప్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది మెయిన్గా కదా. ఇదంతా కామెడీ పద్ధతిలో జరిగింది కాబట్టి మనకి బాగా నచ్చుతుందన్నమాట ఇది. హీరోయిన్ నేను ఫస్ట్ ఆడియో ఫంక్షన్ అప్పుడు చూశాను అమ్మాయిని. చూస్తే అమ్మాయి పెద్ద బాగలేదే, అనవసరంగా పెట్టారేమో అనుకున్నాను. ఏదో పెద్ద పొడవుగా అసలు పెద్ద అట్రాక్టివ్గా అనిపించలా. సరే సినిమాలో చూస్తే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అమ్మాయి. బాగా యాక్టింగ్ కూడా బాగా చేసింది. సినిమాలు మాత్రం పర్టికులర్గా చాలా బాగుంది అమ్మాయి. కొత్త అమ్మాయి బాంబే నుంచి తీసుకొచ్చారు. చాలా బాగా చేసింది, చాలా బాగుంది కూడా సినిమాలో హీరోయిన్. మ్యూజిక్ కొత్త అతను చేశాడు. 5 పాటలేమో ఉన్నాయి. 5 పాటలు అసలు ఆడియో రిలీజ్ అప్పుడే అసలు శంకరే చెప్పాడు. నేను చూసినప్పుడు ఇందులో తిట్టుకునే పాట ఒకటి ఉంటుంది, మామూలుగా తిట్లు విపరీతమైన బూతులతోటి. ఆ బూతుల పాట గురించి మరీ చెప్పాడు ఆయన. అదొకటి చాలా బాగా కొత్తగా అనిపించింది నాకు అని. అట్లాగే 2-3 పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కుదిరినట్టే సినిమాకి, ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయలేదు. మ్యూజిక్ హిట్. తమిళ్లో ఈ అబ్బాయి కార్తిక్ అనే అబ్బాయి మన శంకర్ గారి దగ్గర అసోసియేట్గా చేశాడు. చేసి ఫస్ట్ టైం డైరెక్షను. మా వాడికి కథ చెప్పినప్పుడు నాకు ఊరికే లైన్గా చెప్పాడు, బాగానే ఉంది, కామెడీగా చేయమని చెప్పాను. తర్వాత సెట్లో 1కి 10 టేకులు తీసుకుంటున్నాడు అని చెప్పారు నాకు. తీసుకొని ఏమవుతుంది అన్నాను. అట్లా కాదు, టైం ఎక్కువైపోతుందని ఏడుస్తున్నారు ఈ ప్రొడ్యూసర్లు అది ఇదని. అవన్నీ పక్కన పెట్టే సినిమా బాగా రావాలి, సినిమా బాగా వచ్చిన రోజు అన్నీ మర్చిపోతారు ప్రొడ్యూసర్లు కానీ ఇంకొకరు కానీ అని. ఆ అబ్బాయి బాగా తీస్తుంటే వదిలిపెట్టేసేయండి అని చెప్పి నేను అసలు దాని గురించి మాట్లాడొద్దని చెప్పాను. ప్రొడ్యూసర్లకి చెప్పాను, ఇక అందరికీ చెప్పాను. సో అతనికి బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. అతను కూడా చాలా అసలు ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొత్త హీరోయిను, మిగతా వాళ్ళు కమెడియన్స్. మా వాడికేమో అంతకుముందు 5-6 సినిమాలు చేసున్నాడు. బట్ ఒక్కసారి ఈ కామెడీ టింజి బాగా పండించాలి కాబట్టి తను చేసి చూపించడం ఇవన్నీ చేసి అతను డెఫినెట్గా సక్సెస్ అయ్యాడు.
అతనికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. నిజంగా తమిళ్లో శంకర్ ప్రొడక్షన్లో చేయటం, అదే సినిమాని మారుతి తన ప్రొడక్షన్లో చేయటం అనేది నిజంగా సినిమాకి పెద్ద హైప్ వస్తుంది. పర్టికులర్గా మావాడికి మంచి హైప్ తీసుకొస్తుంది అది. ఈ సినిమా పాండవుల్లో ఒకడు. ఇక ఇద్దరు సక్సెస్ఫుల్, ఇప్పుడు విపరీతమైన సక్సెస్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాగా చేస్తారు. నేను చూశాను కాబట్టి, చేశారు కూడా. సో అదొక అదృష్టం నిజంగా. అక్కడ శంకర్ రిలీజ్ చేయటం తన ఓన్ బ్యానర్లో, ఇక్కడ మారుతి తన బ్యానర్లో చేయటం అనేది ఒక రకంగా అదృష్టం. ఇద్దరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి మంచి కరెక్ట్ అయిన రూట్లో వెళ్తుంది సినిమా. అంటే ఫస్టే ఎప్పుడు కొత్త హీరోని అంటే అఫ్కోర్స్ ఇప్పుడు పెద్ద హీరో కొడుకు అయితే ఫైట్లు గీట్లు ఇట్లాంటివి పెట్టచ్చు, ఒప్పుకుంటారు. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఏదో పేరు ఉంటుంది, కానీ తెర మీద కనిపించే వాళ్ళకు ఉన్నంత పేరు డైరెక్టర్కి ఉండదు జనరల్గా. అటువంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం స్లోగా ముందు జనంలోకి బాగున్నాడు, బాగా చేస్తున్నాడు అనేది తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత మనం ఏ ప్రయత్నం అయినా చేయవచ్చు. ఫస్టే అసలు ఆకాశం మీద నుంచి కింద పడ్డాడు, 10 మందిని కొట్టేసాడు, ఒక 100 మందిని తన్నాడు, ఇట్లాంటివి పెడితే మనమే మోసేస్తాము, జనం అంతకంటే మోసేస్తారు. ఇవి పెద్ద హీరోల కొడుకులకైతే ఒక రకంగా కొంచెం బెటర్గా ఉంటుంది. వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, మంచి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. అఫ్కోర్స్ డైరెక్టర్లు కూడా ఉంటారు కానీ అంత ఉండరు. అందుకని మా వాడిని వైభవ్ని జనరల్గా కొంచెం ఇట్లాంటి లవ్ స్టోరీలు, కామెడీ ఇట్లా తీసుకెళ్ళి ఒక 4-5 సక్సెస్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మంచి కమర్షియల్ సినిమాలు కూడా వస్తాయి, చేస్తాడు. వైభవ్ ఎంత బాగా కామెడీ చేస్తాడని నేను ఊహించలే అసలు. మావాడు కూడా చెప్పలా, సెట్లో ఫుల్ కామెడీ నానా అని ఎప్పుడు చెప్పలా నాకు. ఏదో బాగా వస్తుంది, బాగా తీస్తున్నాడు అని చెప్పేవాడు. సినిమా చూసిన తర్వాత అసలు నేను థియేటర్లో చూశాను, అసలు ప్రతి డైలాగ్కి విరగబడి నవ్వేస్తున్నారు జనం. అసలు చప్పట్లు కొట్టేసి, కేకలు పెట్టేసి, కుర్చీల నుంచి లేచి నవ్వుతున్నారు అనమాట. సో ఫస్ట్ టైం వీడికి అంత మంచి పేరు వచ్చింది. ఇది తెలుగులో కూడా అట్లాగే వచ్చింది. ఇది విపరీతంగా నవ్వుతారు జనం. వైభవ్ కాకోకుండా నాకు నచ్చింది హీరోయిన్ ఒకటి చాలా క్యూట్గా ఉంది. ఆ కమెడియన్స్ ఒకళ్ళు బాగా చేశారు. తర్వాత ఈ హీరోకి ఎప్పుడు ఒక సహాయం చేస్తూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతను కూడా కమెడియనే. అతను ఒకటి చాలా బాగా చేసాడు. తన రూమ్లోనే ఉంచుకుని సలహాలు ఇస్తూ ఉంటాడు, ఈ ప్రేమ గురించి, ఈ లవ్ గురించి, ఎట్లా లవ్ చేయాలి ఏంటి అని. అతని క్యారెక్టర్ ఒకటి బాగా నచ్చింది నాకు. ఇక ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఒకళ్ళిద్దరు బాగానే చేశారు. అంటే మా వాడికి తెలుగులో కొంచెం గుర్తింపు ఉంది కానీ తమిళ్లో ఉన్నంత లేదు. ఎందుకనంటే తమిళ్లో మంచి సక్సెస్లు వచ్చినాయి, మంచి బ్యానర్లు పడినాయి, మంచి డైరెక్టర్లు పడ్డారు, మంచి డైరెక్టర్ల చేతుల్లో పడ్డాడు. అందుకని తమిళ్లో బాగా ఒక రేంజ్కి ఎదిగాడు. తెలుగులో ఏమైందంటే నేను 2 సినిమాలు తీశాను. 2 సినిమాలు నాకేమో డైరెక్టర్గా ఉండి ప్రొడక్షన్ చేయడం ఒక తప్పు చేశాను, అందులోనూ సొంతంగా రిలీజ్ చేయడం ఇంకా తప్పు చేశా. అసలు ఈ పబ్లిసిటీ సరిగ్గా చేశారో లేదు తెలియదు, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేశారో లేదు తెలియదు మనకి. ప్రతి విలేజ్కి వెళ్ళి, ప్రతి ఊరికి వెళ్ళి మనం ఏమో చూడలేము. సో బాగానే ఉందన్నారు కానీ అంత పెద్ద పేరు రాలేదు. తర్వాత ఏదో 1-2 సినిమాలు చేశాడు, అవి ఏం పెద్ద ఆడలేదు. సో ఇది నా ఉద్దేశం, డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది. తెలుగులో కూడా మంచి సినిమాలు వస్తాయి అతనికి. ఇంకా 7 సినిమాలు 8 సినిమాలు చేయాలి నేను 100 పూర్తి కావడానికి. అవి తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక మార్క్ ఉంటుంది కదా, 100 ఫిలిమ్స్ చేశారు అంటే. సో దానికోసం డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను, నేను చేస్తాను కూడా, 100% చేస్తాను 100 ఫిలిమ్స్.